రండి, మాట్లాడాలన్నారంట. మళ్ళీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడండి. నేను ఒక విషయం అడగాలి. అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి గొడవ? ఊర్లో అందరు అనుకునేది మాత్రం కాదండి. పద్మ చాలా మంచిది. అయినా మాడాళ్ళకి మీకులా కుదరదండి. మగాళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు. మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే మాట తిన్ని పుకార్లు పుట్టించారు. మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెల్లునికి వచ్చారు కదా, మీ మీద ఏమన్నా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి. అంతేకాదండి, మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు, ఎందుకంటే భయం. మా మీద చెయ్యెత్తేనే పరుగు పోతుంది అనుకునే మీ అన్నయ్య పద్మశ్రీలు ఎలాగాడండి. మీరు మళ్ళీ ముట్టుకున్నారు కదా, మీ పరువైనా పోయిందంటారా? ఒక్కసారి మళ్ళీ కలవచ్చా? లేదండి, ఇన్ని రోజులు ఏదో హెల్ప్ చేశాను, ఇక చేయను. ఎందుకంటే ఆడి పానం మీదకి వచ్చే హెల్ప్ నేను ఎందుకు చేస్తానండి. ఉంటానండి. ఆ లక్ష్మిని చూస్తున్నాడనే విషయం నాకు చెప్తున్నావా? నీకిప్పుడు చెప్పింది కూడా పెంట చేయడానికి కాదు. వాళ్ళు పారిపోవడం లాంటివి ఏం చేస్తే అక్కడి దాకెళ్తే వాణ్ణి చంపడానికి కూడా ఆలోచించను. ఏవే మళ్ళీ ఒకసారి కలుస్తావా? కలవను. నా వల్ల తనకేం అవ్వకూడదు. తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. తను ఏమనుకున్నా పర్లేదు. అక్కోయ్ ఇది అన్నావా? ఆ పద్మెల్లి వెంకటబాబు మీద కేసు ఎట్టిందంట. ఏటే నిన్నటిదాకా ఆడి తొక్కులకి ఇప్పుడు కేసు ఎడితే మంచిది అయిపోద్దా? మరే కొట్టానంటే నీ వయసు ఎంతరా? నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మీ నాన్న కూడా ఆ వెంకట వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేశాడు. అందుకనే మన ఇల్లు స్థలాలు అన్ని లాక్కున్నారు. మీ నాన్న కట్టేస్తా అని ఎంత బతిమలాడినా సరే ఇప్పటి వరకు కట్టలేని వాడు ఇప్పుడు ఎలా కడతావు? అందుకు బదులుగా నీ పెళ్ళాన్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. అలా వెళ్ళుంటే నా మీద కూడా పుకార్లు పుట్టించేవారు నీలాంటోళ్ళు. అవన్నీ తట్టుకోలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ ఊరంతా కిక్కురు మల్లలేదు. ఇప్పుడు మాత్రం కారు కూతలకు వస్తున్నారు. పద్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మనై పుట్టకపోతే స్నానం చేసేటప్పుడు నన్ను కూడా కంతల్లో నుంచి చూసుండేవాడివి. ఆడదాన్ని వెంటపడి తిరిగేటప్పుడు ఉండే మగతనం ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి. చిచ్చి.
తాళ్ళరేవు చంటి మామయ్య వాళ్ళ అబ్బాయికి వీఆర్ఓ పోస్టింగ్ వచ్చిందంట. బుజ్జిని అడుగుతున్నారు. నేను ఒప్పేసుకున్నా. సడన్ గా ఏంటి పెళ్ళూసు? ఆ ఉద్దేశం లేదనే కదా ఇప్పుడు చదివించేది. చదువు అంటే దానికి ఇష్టమని చదివించా. నాకు ఇష్టమే కాదు. అంటే కనీసం ఫోటో కూడా చూడకుండా సంబంధం? నువ్వు నా ఫోటో చూసే ఒప్పుకున్నావా? మీకు మంచిదనిపిస్తే మీ ఇష్టం అన్నయ్య. అన్నయ్య నా కొడుకులు అది కలిసి స్కూల్లో సిమెంట్ బ్యాగ్ బయట పడేశారంట. బాబు రేయ్, రండి బాబు. రే కనక తలపైరా. చెప్పండి. మళ్ళీ కొడక ఎరా లక్ష్మణ్ చూస్తున్నావా? మాట్లాడవేంటే బెల్ల కొట్టిన ఇలాగా? ఏటైందయ్యా? నా కొడక ఉడుకు పలుకు లేకుండా మాట్లాడమని మాట్లాడదారా? దిక్కెక్కిందా? తినేకండి ఆయన లక్ష్మణ చుట్టమేటయ్యా? అరండి అడుగు. ఏంటి చూసావా? చూశాను. అయితే ఏంటి? నా కొడక ఎదురుతాను. నోటికేదో వస్తుంది మాట్లాడుతున్నా. ఇవన్నీ నీకు అవసరమా? ఉండయ్యా, ఉన్నాయి సాలనట్టి గొడవలేటి. ఆయన అమ్మాయి సుత్తనట్టు నీకెవరు చెప్పారు? ఇది గుండు కొరికాడు కదా, ఆయనే చెప్పాడు. అమ్మా, నేనేం లక్ష్మిని ఇష్టం లేకుండా చూడలా. లక్ష్మికి కూడా నేనంటే ఇష్టమే. నాకెవడైతే గుండు కొట్టాడో వాళ్ళ నేనేం బలవంతం చేయలే. ఇష్టంగానే చూసుకున్నాం, ఇష్టంగానే కలుసుకున్నాం. నా కొడక పీకేనదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఉండే కొంపాలు ఇచ్చింది, మీ అక్క చేసే ఉద్యోగం వాళ్ళు ఇప్పించింది. ఇవన్నీ నీకు అవసరమా? ఆడొచ్చి పెత్తనాలు ఎత్తంటే మా ఇంటి ఆడదాని మీద చెయ్యింది వేసారో నాలుగు కొట్టకుండా నా మీద దొరుకుతావు నువ్వు. ఆడు కూడా నన్ను నాలుగు కొట్టి పంపించాడు. వాళ్ళ పాత బట్టలు తొడుక్కుని బతికేవాళ్ళం. మనకి ఈ పేమం అవసరమా? ఏంటి మా ఇంటి ముందు పెంట? నువ్వు వస్తావా, నన్ను లాగి పడేయమంటావా? నాకు ఇప్పుడే తెలిసింది. మీరేం రియాక్ట్ అవ్వకండి సార్. మీరు తొందరపడితే ఊరంతా తప్పు మీదే అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను చూస్తూ కూర్చొని ఉండాలా? మా హాయితే ఎంతసేపు ఉంటారు సార్? సాయంత్రానికి అంతా సర్దుకుని వెళ్ళిపోతారు. నా మాట విని మీరు కాముగా ఉండండి చెప్తాను. పద్మ కూడా ఒక్కరితే కూర్చొని ఉంటే ఆడి దగ్గర ఈడి దగ్గర డబ్బులు తీసుకొని శాతకానంలో లెక్కెడుతూ కూర్చుందాం ఇక్కడ. ఈ సీన్లో నేనేం చేయలేనురా, చేయలేను. అడికి అప్పడిపోయాను. అప్పడ్డావు కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్.
అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అలవాటైపోద్ది బాబాయ్. అంతకాడికి వస్తే మన ట్రూప్ అంతా తల తాకట్టేట్టయినా సరే నీ అప్పు తీరుతాం. ఇప్పటి వరకు పెళ్లికి చౌలికి బ్యాండ్లు వాయించాం. ఇప్పుడు మన కోసం వాయిద్దాం బాబాయ్. రారా రండి. రేయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నారు? వచ్చి అందుకోండి.